మనకి క్రికెట్ ప్రపంచంలో తోపు స్పిన్నర్లు అంటే మనందరూ గుర్తొచ్చేది ఇద్దరు స్పిన్నర్లు కదా. వాళ్ళు ఎవరు? మొత్తై మురళీధరన్ అలాగే షేన్ వార్న్. సో వీళ్ళిద్దరు చూసుకుంటే మొత్తై మురళీధరన్ ఏకంగా 1300 వికెట్లు తీసుకుంటే ఇంటర్నేషనల్ కెరీర్లో, ఇటువైపు షేన్ వార్న్ వచ్చేసరికి 1000 వికెట్ తీసుకున్నాడు. మరి వీళ్ళిద్దరిలో కూడా తోపు బౌలర్ ఎవరు అంటే చెప్పడం చాలా కష్టం. సో మరి ఇటువంటి క్వశ్చనే బ్రెయిన్ లారాకి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఎదురైందనమాట. అయితే మరి బ్రెయిన్ లారా ఏం చెప్తున్నాడంటేడా, సో నేను ఇద్దరు బౌలింగ్లో నేను బ్యాటింగ్ ఆడాను, కాకపోతే మొత్తం మురళీధరన్ బౌలింగ్ చేసేటప్పుడు నేను స్వీప్ షాట్లు ఆడాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాను. కానీ నేను స్వీప్ షాట్లు ఆడుతున్నానని చెప్పేసి ముందే తెలుసుకొని అతను బాల్ని చేంజ్ చేస్తూ ఉంటాడు. సర్లే అతను బాల్స్ చేంజ్ చేస్తున్నాడు, దానికి తగ్గట్టు నేను ఆడుదాం అనుకుంటే మళ్ళీ నా ఊహకు అందనటువంటి బాల్ వేసి మళ్ళీ నన్ను ప్రెషర్ సిచ్యువేషన్లోకి నెడతాడు. సో కాబట్టి ప్రెషర్ సిచ్యువేషన్లోకి నెట్టే బౌలర్ ఎవరైనా ఉన్నారంటే దానికి ఫస్ట్ గ్రేడ్ మనం మొత్తం మురళీధరన్కి ఇవ్వాలి. కానీ ఇటువైపు షేన్ వార్న్ విషయంలో కనుక మీరు వచ్చారంటే అతను ఒక మ్యాజికల్ బౌలర్. సో బాల్ ఎటుబడి ఎటు వచ్చిందో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో బౌలింగ్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఆఫ్టర్నూన్ 2-3 ఆ టైంలో కనుక అతనికి బౌలింగ్ స్పెల్ వచ్చిందంటే ఎటువంటి బ్యాట్స్మెన్ అయినా సరే తనకు తల ఒగ్గాల్సిందే. సో అటువంటి మ్యాజిక్ చేసి మరి వికెట్లు పడగొడుతూ ఉంటాడు. సో వీళ్ళిద్దరిలో పోల్చుకుంటే నాకు షేన్ వార్న్ బౌలింగ్ ఆడటం అనేది కొంచెం కష్టంగా నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి మరి ఇక్కడ బ్రెయిన్ లారా అయితే మాట్లాడాడు అనమాట. అయితే మరి వీళ్ళిద్దరిలో మరి తోపు బౌలర్ ఎవరు అనుకుంటున్నారు అనేది మీరు కింద కామెంట్ చేసేయండి.